సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగా తొక్కించును. రోమపత్రిక 19వ అధ్యాయం 20వ వాక్యం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది క్రియలను, సాతాను అంధకార చీకటి శక్తుల యొక్క బలాన్ని మీ కాళ్ళ క్రింద ఆయన చెదగదొక్కడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, అపవాదిని ఎదిరించుటకు మీరు శక్తి గలవారగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని చెప్తుంది. కనుక ఈ సమయంలో మనము అపవాదిని తొక్కడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, అపవాది శక్తుల మీద మనం జయం చూడడానికి మనం చేయవలసిన మొట్టమొదటి పని దేవుని ఆత్మ ద్వారా ఆయనిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవడమే. ఆయన ఆత్మ మనల్ని బలపరుచు రీతిగా, ఆయన ఆత్మ మనల్ని నడిపించే కొలది, ఆయన ఆత్మ మనల్ని స్థిరపరిచే కొలది మనం అపవాదిని తొక్కే శక్తి గల వారిగా మార్చబడతాం. దానికి దేవుని వాక్యము అను ఖడ్గము ఖచ్చితంగా నీకు అవసరమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ వాక్యము చేత వాడిని తెగ నరకగలవు. కనుక దేవుని వాక్యం ముందు విశ్వాసం ఉంచిన వారిగా, ఆయన వాక్యం మీద ఆధారపడే బిడ్డలుగా మీరందరూ ప్రభు కోసం నిలబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. దాని కొరకు దేవుని సన్నిధిలో ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనలు ఖచ్చితంగా మనం చేయాలి. అప్పుడు దేవుని శక్తి మనల్ని బలవంతులుగా చేస్తుంది. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని చెప్పబడిన ఆ లేఖనం మనల్ని బలవంతులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అపవాది యొక్క శక్తులను మన పాదముల క్రింద తొక్కుటకు మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.